బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పరామర్శించేందుకు బయలుదేరారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణల కాన్వాయ్పై దాడి కేసులో మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో బాల్కా సుమన్ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కార్యకర్తలు అడ్డుకున్నా పోలీసులు సుమన్ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో సుమన్ను పరామర్శించేందుకు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి జైలుకు బయలుదేరారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కేతన్పల్లి కుట్రపూరితంగా చేస్తున్నా. నేను చేరుకోయినా కూడా కేతన్పల్లి మున్సిపాలిటీలో వివేక్ గెలవలేడు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. జై తెలంగాణ. వివేక్ ఉన్నాడు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కేతన్పల్లి. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి అలాగే ఎంపీ వంశీకృష్ణల కాన్వాయ్ పైన రాళ్లు రువ్వారన్నటువంటి ఆరోపణలతో మంత్రి వివేక్ ఇచ్చినటువంటి కంప్లైంట్తో బాల్కా సుమన్ పైన పోలీసులు కేసు నమోదు చేసి నిన్న అరెస్ట్ చేశారు బాల్కా సుమన్ని. అయితే బాల్కా సుమన్ని ఇప్పుడు జైల్లో పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు మరికొంతమంది నాయకులతో జైలుకు బయలుదేరి ఆదిలాబాద్ జైల్లో ప్రస్తుతం బాల్కా సుమన్ ఉన్నారు. సో ఇటీవల జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగినటువంటి గొడవల నేపథ్యంలో బాల్కా సుమన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ జైల్లో సుమన్ను పరామర్శించేందుకు వెళుతూ ఉన్నారు.